హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో సొరకాయ నువ్వుల కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ప్యాన్లో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, చీలికలుగా కట్ చేసుకున్న 6 లేదా 7 పచ్చిమిర్చి, కరివేపాకు, పావు స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలను కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు ముందుగా తొక్క తీసి కట్ చేసుకున్న 1 కప్పు సొరకాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. సొరకాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా చిన్నవిగా కట్ చేసి వేసుకోండి. చూడండి, సొరకాయ ముక్కలు పోపులు అంతా బాగా కలిసాయి కదా. ఇప్పుడు ఒక హాఫ్ టీ కప్పు వాటర్ వేసి మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపల మనం కర్రీకి కావలసిన పొడి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 4 స్పూన్లు వేయించుకున్న నువ్వులు, 2 స్పూన్లు వేయించుకున్న పల్లీలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో మూత తీసి చూద్దాం. చూడండి, 15 లేదా 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇవి మరీ మెత్తగా మ్యాష్ అవ్వకూడదండి, కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలి, కాకపోతే ఉడకాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ధనియా పౌడర్, ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్, ఇంకా కర్రీకి సరిపడా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీ గుజ్జుగా ఉంటుందండి. మీకు మరీ జారుగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇందులో నేను ఇంకా చిల్లీ పౌడర్ వేయలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారమే దీనికి సరిపోతుంది. పచ్చిమిర్చితోనే ఈ కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేశాను. చూడండి, అన్ని పొడులు కర్రీలో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే కర్రీ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ సొరకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇందులో నువ్వులు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.